కాకినాడ విశాఖపట్నం ఆర్టీసీ నాన్ స్టాప్ బస్ సర్వీసులకు పిఠాపురంలో హాల్ట్ లభించింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రయాణికుల కష్టాలు తీరాయి. ముఖ్యంగా ఆలయాల సందర్శన కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిపోయే భక్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కాకినాడ విశాఖపట్నం ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సు సర్వీస్ కు హాల్ట్ లభించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పిఠాపురంలో ఆర్టీసీ అధికారులు హాల్ట్ కల్పించారు. ఈ మేరకు కాకినాడ ఆర్టీసీ డిఎం మనోహర్, పిఠాపురం జనసేన పార్టీ పిఠాపురం నాయకుల సమక్షంలో ప్రారంభించారు. పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సర్వీసును పొడిగిస్తూ చర్యలు తీసుకోవడంతో జనసేన పార్టీ నాయకుడు సోరవరపు సురేష్ అందరికీ స్వీట్లు పంచారు. అనంతరం కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్, జనసేన పార్టీ నాయకుడు సోరవరపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బస్సులు ఏవండి, నాకు వైజాగ్లో ఉండే బస్సులు ఏవండి, అలాగే విలేజెస్లో బస్సులు ఏవండి అంటే వెంటనే మరీ మేము మా డిఎంఎస్తో మాట్లాడిన వెంటనే ఆయన స్పందించి గత 15 రోజుల నుంచి 40 పల్లె వెలుగులు అనే బస్సులు అలా ఉన్నాయండి. మీ పిఠాపురం నుంచి అలాగే పిఠాపురం నుంచి సోమలకోట వెళ్ళే బస్సులు పాత బస్ స్టాండ్ నుంచి నడుపుతున్నామండి. కానీ మేము కోరేది ఏంటంటే డిఎం గారిని ఆర్టీసీ కాంప్లైంట్ నుంచి పిఠాపురం నుంచి సోమలకోట వెళ్ళే బస్సులు కూడా అడిగి ఉన్నాయండి. ఆ ట్రాఫిక్ ఇబ్బంది కూడా చెప్పారు. అయినా సరే ఆ ట్రాఫిక్ ఇబ్బంది కూడా లోకల్ సీఏ గారితో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటాయి. నిన్న 2 బస్సులు కూడా ఎలక్ట్ చేశారు. అలాగే కాకినాడ నుంచి మన పిఠాపురం నుంచి వైజాగ్ ముఖ్యంగా వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం అంటే నాన్ షాపులు ఉన్నాయన్నారు. ఆ నాన్ షాపులు కూడా పిఠాపురం కాకినాడ నుంచి టికెట్ తీసుకునే ప్రస్తుతానికి పిఠాపురం బూచింగ్ పెడతామండి. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇస్తామని అన్నారు. కదా 15 రోజుల పాటు తిరుగుతున్నాం. ఆయన స్పందించి డిఎం గారు స్పందించి అన్ని విధాలుగా చూసుకుని ఆయన ఈవేళ బస్సులు ఎలక్ట్ చేశారు. ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు మా పార్టీ చేస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. అలాగే మా అధ్యక్షుల వారు మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కూడా ప్రతిరోజు డెవలప్ అవుతుంది. మీ మీడియా ద్వారా కూడా అందరికీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియపరుస్తూ ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మీరు మాకు తెలియజేసిన మా పార్టీ ద్వారా మీ ద్వారా కూడా మీరు తెలియపరుచుకుని అందరికీ సౌకర్యాన్ని కల్పిస్తామని చూస్తున్నాం. అలాగే గత ఈ 4 రోజుల్లో కూడా మేము రాబోయే సీఏ గారిని, మన ఎన్హెచ్ పీడీ గారిని, అలాగే ఈఓ ఇండియన్ ఈఓ గారిని, కమిషనర్ని మీటింగ్ పెట్టి ఈ యొక్క బైపాస్లో బస్సులు ఆకుండా సర్వీస్ రోడ్ అడిగి ఉంది. ఆ సర్వీస్ రోడ్ కూడా త్వరలిస్తున్నారు. వాళ్ళ ఈ నలుగురితో మీటింగ్ పెట్టమన్నారు. పెట్టి ఈ 4 రోజుల ప్రకారంగా మనకి రాబోయే రోజుల్లో పర్మనెంట్ సొల్యూషన్ పిఠాపురం కాకినాడ నుంచి వైజాగ్ నాన్ స్టాపులకి దీనికి సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తాం. పిఠాపురం ప్రజల ప్రయోజనం కోసం మరి గౌరవ సీఎం గారు ప్రెజెంటేషన్ మేరకు మరి పిఠాపురం పాదగయ క్షేత్రం దగ్గర మరి లాంగ్ వెళ్ళే బస్సులు ఏవైతే ఎక్స్ప్రెస్ అండ్ అబవ్ బస్సులు ఏవైతే ఉన్నాయండి నాన్ స్టాప్, ఈ బస్సులకి పాదగయ క్షేత్రం దగ్గర బోటింగ్ స్టేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. మరి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ఆర్టీసీ